హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను సూపర్ టేస్టీ పన్నీర్ కర్రీ చేయబోతున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని బటర్ వేసాను. ఈ కూర మీరు బటర్తోనే చేయండి, అప్పుడు ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో బటర్ వేసేసాను కదా. సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్ వాడుతున్నాను ఇక్కడ నేను. అది వేసేసుకొని చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్కి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ క్విక్గా ఫ్రై అవుతాయి. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అది కూడా వేసేసి చక్కగా కలుపుకోండి. పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత దాంట్లోకి పసుపు, కొద్దిగా కారం వేయండి, కారం ఎక్కువ వేయకండి. తర్వాత ధనియా పొడి అండ్ కర్రీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కర్రీ పౌడర్ వేయండి. ఈ కర్రీ పౌడర్ రెసిపీ వచ్చేసి నా ఛానల్లో ఉంటుంది. ఈ కర్రీ పౌడర్ అనేది కంపల్సరీ వాడాలండి ఈ కూరకి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో రెసిపీ వచ్చేసి నా ఛానల్లో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి మీరు. సో తర్వాత ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ 5 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ప్యూరీ చేసుకున్నానండి. దాన్ని ఇప్పుడు నేను ఈ మసాలాకి యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోండి. కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించండి. సో ఆ కూరలో నూనె అనేది పైకి తేలాలండి, అప్పటి వరకు మీరు ఉడికించండి. సో పచ్చిదనం పోతుంది, అప్పుడే కూర అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, నూనె అంతా పైకి తేలుతుంది. సో ఆల్మోస్ట్ టొమాటోస్ ఉడికిపోయాయి. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పన్నీర్ వేసేసి తర్వాత కసూరి మేతి కూడా వేయండి. వేసి చక్కగా కలుపుకోండి. కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర ఇప్పుడే యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్లో ఉడికి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసి చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించండి. ఉడికించిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ హనీ వేయండి. హనీ వేయడం వల్ల ఏంటంటే కూర అనేది కొంచెం తీయగా ఉంటుంది, ఆ పుల్లదనం అనేది పోతుంది. తర్వాత ఇప్పుడు క్రీమ్ యాడ్ చేయండి. క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ ఉడికిస్తే ఇంకేముందండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, కూర అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్తో కానీ చపాతీతో కానీ నాన్తో కానీ తినండి, చాలా బాగుంటుంది. సో దీంట్లో ముఖ్యంగా నేను చెప్పిన కర్రీ పౌడర్ వేయండి, దాంతోనే టేస్ట్ అండి. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.